అలా ఒకరోజు వెంకటయ్య పొలంలో పనిచేసుకుంటూ ఉంటే అప్పుడే కూరగాయలు కొనటానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, వెంకటయ్య, ఈసారి కూరగాయలు బాగా కాసినట్టున్నాయే. అవునయ్యా, ఈసారి కూరగాయలు బాగా పండాయి. సరే చెప్పు మరి, ఈ కూరగాయలకి ఎంత ఇమ్మంటావు? కూరగాయలు కొనేది మీరు ఎంత రేటు కొంటారో చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడుకుందాం. మార్కెట్ రేట్ ప్రకారం అయితే కిలో 20 ఉంది వెంకటయ్య. నువ్వేమంటావు మరి? కిలో 20 రూపాయల? ఏందయ్యా ఇంత తక్కువగా అమ్మితే రైతుకి ఏం గిట్టుబాటు అయితే చెప్పండి. నేను కూడా నిన్న వెళ్ళి మార్కెట్లో మాట్లాడొచ్చా ఏంటి ఇంత తక్కువ ఉన్నాయని. ఏం చేస్తావు, మార్కెట్ రేట్ ఇలా ఉంది అని అంటున్నారు. మనం ఏం మాట్లాడతాం చెప్పు. సరేలే, ఎప్పుడు నువ్వు నాకే కూరగాయలు అమ్ముతూ ఉంటావు, నమ్మకస్తుడివి. నీకోసం 25 రూపాయలకి అయితే కొనుక్కుంటాలే, ఇచ్చేయి. సరేనయ్యా, నేను ఎప్పుడు మీకే అమ్మేది, ఈసారి కూడా మీకే అమ్ముతా, తీసుకోండి. అలా కూరగాయలన్నీ కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెంకయ్య ఇంటికి వెళ్తాడు. ఏమే, ఇగో ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మొస్తున్నా, ఇగో డబ్బులు తీసుకో. కూరగాయలు అమ్మారా? ఎందుకు అమ్మారు? ఎందుకు అమ్మారంటవా? కిలో 20 రూపాయలు చెప్పారు. ఇంకా అలా బేరమాడి 25 రూపాయలకి కొనుక్కి వెళ్ళారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళ భార్య వెంకయ్యతో ఇలా అంటుంది, ఏమండి, నిన్న కూరగాయలన్నీ అమ్మేస్తున్నాయి, ఇంట్లో ఒక కూరగాయ కూడా లేదు. అలా బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రాపోండి. అప్పుడు వెంకయ్య కూరగాయలు కొనడానికి వెళ్తాడు. అలా కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, బాబు, ఈ కూరగాయలు కిలో ఎంత? కిలో 60 రూపాయలు. 60 రూపాయలా? కిలో 20 రూపాయలేగా, నువ్వేంటి 60 రూపాయలు అమ్ముతున్నావు? మేము కొనేది 40 రూపాయలకి. మాకు 20 రూపాయలన్న లాభం ఉండద్దా? మాకు మార్కెట్ రేట్ పడే మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కుండేది 40 రూపాయలకి. మేము రాను పోను బాడుగా మా కూలీలకు అన్నీ కలుపుకొని మేము 60 రూపాయలకి అమ్ముతున్నాం. అలా ఆ కూరగాయల రేట్లు విని ఇంటికి తిరిగి వస్తాడు. ఈ కాలం కూరగాయలు పండించేవాడి కంటే ఆ కూరగాయలు తీసుకువెళ్ళి అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తున్నాయి. మండి, ఒక పని చేద్దాం, మన కూరగాయల్ని బయట అమ్మకుండా మనమే జనాలకు అమ్ముదాం. ఇప్పుడు మనకి చాలా లాభం వస్తుంది. జనాలకు కూడా తక్కువ ధరలోనే కూరగాయలు దొరుకుతాయి. అలా అనుకొని మరుసటి రోజు నుంచి కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. అలా అందరికీ తక్కువ ధరలోనే కూరగాయలు అమ్ముతూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇంటి దగ్గర వాళ్ళ భార్యతో ఇలా అంటూ ఉంటాడు, రోజు మధ్యాహ్నం దాకా చేనుకాడికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి మళ్ళీ కూరగాయలు అమ్ముకొని వస్తుండక చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏమండి, ఒక ఉపాయం అండి, మనము కూరగాయల మిషన్ తయారు చేద్దాం. కూరగాయల మిషన్? అదేమిటి? అది కాదండి, రోజు కూరగాయల మిషన్లో మనం ఉదయాన్నే వెళ్ళి కూరగాయలన్నీ వేసి వస్తే ఎన్ని కూరగాయలు కావాలో అన్ని డబ్బులు వేసి కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు జనాలందరూ వచ్చి అప్పుడు ఎవరు కూరగాయలు మనిషి వెళ్ళి అమ్మనవసరం లేదు, మిషన్లోనే ఉంటాయి. మనం రోజు ఉదయాన్నే వెళ్ళి కూరగాయలు వేసి వస్తే సరిపోతుంది. అవును, ఈ ఉపాయం అయితే బాగున్నట్టుంది, అలాగే చేద్దాం. అలా వెంకటయ్య వాళ్ళ భార్య వెళ్ళి ఊరు మధ్యలో ఒక చెట్టు దగ్గర ఈ కూరగాయల మిషన్ పెడుతుంది. అలా
ఆ ఊరు వాళ్ళందరికీ ఈ కూరగాయల మిషన్ ఎలా ఉపయోగించాలో ఆ మిషన్ గురించి అంతా ఆ ఊరు వాళ్ళందరికీ చెప్తుంది. ఊరు ప్రజలందరూ కూరగాయలు కావాల్సినప్పుడల్లా ఆ మిషన్ దగ్గరికి వచ్చి డబ్బులు వేసి అలా కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉంటారు.